నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. జనరల్‌గా మనకు కోపం వచ్చినప్పుడు ఎవరి మీదైనా ఎవరన్నా చిల్లర పని చేసినా, చిన్నతనంతో కూడిన పని చేసినా పిల్లబచ్చాలు అని చెప్పి అంటాం. అయితే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇలాంటి భాష వాడాడు. తీవ్రంగా వాడాడు. ఆయనకు కోపం వచ్చేసింది అసలు. ఏమిటి పరిస్థితి అని కోపం వచ్చి పిల్ల పందుల్లారా అని చెప్పి యూరోపియన్ యూనియన్ లీడర్స్‌ని స్వయంగా ఆయన నోటెంబడి తిట్టారు గట్టిగా. పిల్ల పందుల్లారా మీరంతా కూడా రష్యా మీద పడి ఏడుస్తున్నారు. రష్యా కొలాప్స్ అయిపోతే దాని మీద పడి తిందామని ఏడుస్తున్నారు. ఈ రోజు వరకు చరిత్రలో నుంచి మొదలుపెడితే గత ప్రభుత్వం హయాంలో నుంచి మొదలుపెడితే ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా పిల్ల పందుల్లాగా మీద పడి తిందామని చూస్తున్నారని యూరోపియన్ యూనియన్ లీడర్స్‌ని కోపంతో ఊగిపోయి తిట్టిపడేశాడు వ్లాదిమిర్ పుతిన్. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఒక రీజన్ మనం ఆయన వెనకుండి మనం ఆలోచిస్తే ఆయన తరఫులోంచి ట్రంప్ యుద్ధాన్ని నేను ఫస్ట్ షోలోనే ఆపేస్తా అన్నాడు. 4 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. ఇంకొక 2 నెలలు అయితే 4 సంవత్సరాలు అవుతుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈవెన్ పుతిన్‌కి కూడా ఏమనిపిస్తుంది, యూరోపియన్ యూనియన్ కూడా అందులో రంగంలోకి దిగి ఇస్తాన్బుల్‌లో మాట్లాడుకోవడం, తర్వాత ఇంకేదేదో చేయడం, హడావుడి చేయడం ఓవరాల్‌గా ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అని చెప్పి ఏదేదో వాగేసి ఆఖరికి అలాగే ఉంచారు. పీస్ డీల్ అని చెప్పి ఒక 20 పాయింట్లు తీశాడు ఎవరు డొనాల్డ్ ట్రంప్. అందులో రష్యాకు నచ్చినవి, నచ్చనివి అన్నీ ఉన్నాయి దాంట్లో. సో ఆ పీస్ డీల్ అన్నా సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తారా అంటే ఎవరు చేయట్లేదు సరిగ్గా. పేరుకు మాత్రం పెద్దన్న పాత్రలు అటు యూరోపియన్ యూనియన్ లీడర్స్, ఇటు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళంతా కూడా చేసేసరికి మనం అనుకుంటాం కదా, నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మధ్యలో నువ్వెందుకురా ఇట్లా అని చెప్పి ఆ స్టైల్లో నా పాటికి నేనేదో నా చారిత్రక కారణాలతోటి డాన్బాస్ లాంటి ప్రాంతాన్ని యుక్రెయిన్ దగ్గర ఉన్న నా యొక్క భూభాగాన్ని నేను మళ్ళీ తిరిగి తీసేసుకుందామని నేను యుద్ధం అనే పేరు పెట్టకుండా దీన్ని స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అనే పేరుతోటి నా పాటికి నేనేదో యుక్రెయిన్ తోటి చేసుకుంటుంటే మధ్యలో మీరు దూరి కావాలని ఏదో ప్రపంచ శాంతి కావాలని చెప్పి అమెరికా పెద్దన్న పాత్ర డొనాల్డ్ ట్రంప్, యూరోపియన్ యూనియన్ లీడర్స్ అందరూ కలిసి పెంట పెంట చేసి పడేశారు అనే ఒక చిన్న లాజిక్ తోటి ఆయనకు చిర్రెత్తుకొచ్చేసి పిల్ల పందుల్లారా అని యూరోపియన్ యూనియన్ లీడర్స్ని స్పష్టంగా తిట్టాడు ఆయన. యంగ్ పిగ్స్, లిటిల్ పిగ్స్ అని చెప్పి. మరి ఎందుకలా అనాల్సి వచ్చింది అంటే ఇది రీజన్. ఆ ఫ్రస్ట్రేషన్లో అసలు యుద్ధం ఆపట్లేదు, పైనుంచి పెద్దన్న పాత్రలు పోషిస్తూనే ఉన్నారు. అయితే దీనికి తోడు ఆయన ఏమన్నాడంటే మా మీద పడి తిందాం అనుకుంటున్నారు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వార్నింగ్ కూడా గట్టిగానే ఇచ్చాడండి ఈసారి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేము మీరు గనక ఈ పీస్ డీల్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే, అంటే ఒక్కసారి పులినోట్లో తలకాయ పెట్టేశారు, మీరు ఏం చేసినా అది పట్టక మానదు, ఆ తలకాయని విరగ్గొట్టక మానదు అన్నట్టుగా మీరు పీస్ డీల్ని సరిగ్గా గనక హ్యాండిల్ చేయకపోతే మేము యుక్రెయిన్ భూభాగంలో చారిత్రకంగా మా భాగం అని ఏదైతే అనుకుంటున్నామో అదంతా కూడా మేము స్వాధీనం చేసేసుకుంటాం. దీనికి తోడు వచ్చే సంవత్సరంలో మా జీడిపిలో 5% కంటే ఎక్కువ ఈ ఆపరేషన్కే మేము పర్టికులర్గా పెడతాం. కొత్త సంవత్సరం కొత్త యుద్ధం స్టార్ట్ అవుతుంది అని వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా చెప్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించిన అధికారులు కూడా, మంత్రులు కూడా స్వయంగా చెప్పిన సందర్భం ఉంది. ఈలోపు వెంటనే జెలెన్స్కీ రంగంలోకి దిగి అదిగో చూసావా చూసావా డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు, రష్యాకి యుద్ధం ఆపాలనుంది అని ఆయన పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అండ్ యూరోపియన్ యూనియన్ లీడర్స్. కానీ రష్యాకి యుద్ధం ఆపాలని లేదు, చూడు చూడు నెక్స్ట్ ఇయర్ ఇంకా బడ్జెట్ పెంచుతారంట, కొత్త యుద్ధం కొత్త సంవత్సరం కొత్త యుద్ధం స్టార్ట్ చేస్తాడంట, సో యుద్ధం ఆపాలని ఆయనకి లేదు, నాకే ఉంది అని జెలెన్స్కీ చెప్పుకుంటున్నాడు. ఈరోపు యూరోపియన్ యూనియన్ లీడర్స్ వీళ్ళు పెద్ద మనుషులు ఏం చేస్తున్నారంటే రష్యాకి సంబంధించిన అసెట్స్ కొన్ని ఉన్నాయి, దాదాపు ఒక $300 బిలియన్ డాలర్స్ రూపంలో ఆలోచిస్తే అవి బ్యాంకుల్లో మూలిగి ఉన్నాయి. రష్యన్ అసెట్స్ని వీళ్ళు ఫ్రీజ్ చేశారు. కొన్ని G7 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా ఈ రష్యాకి సంబంధించిన ఆ డబ్బుల్ని ఫ్రీజ్ చేశాయి, ఆ అసెట్స్ని. ఎందుకు ఫ్రీజ్ చేశాయి అంటే జనరలైజ్డ్గా చెప్తే రష్యా ఎప్పుడైనా ఆంక్షలు, అంటే ఈ యూరోపియన్ యూనియన్ అమెరికా విధించిన ఆంక్షలు బ్రేక్ చేసినప్పుడు ఆ ఫండ్స్ని వీళ్ళు ఫ్రీజ్ చేయడం పనిష్మెంట్ కింద అనే పద్ధతిలో పెట్టుకున్నారు. దాదాపు $300 బిలియన్ మూలుగుతూ ఉన్నాయి రష్యావి అసెట్స్. ఈ యూరోపియన్ యూనియన్ లీడర్స్ ఏం చేశారు తెలివిగా, నువ్వు యుక్రెయిన్ని బద్దలు కొట్టావు కదా రష్యా, సో అయితేనా నువ్వు పెనాల్టీ కట్టు యుక్రెయిన్ని పాడు చేసినందుకు, లేదా ఈ అసెట్స్ని మేము యుక్రెయిన్ని డెవలప్ చేయడానికి వాడతాము, ఈ $300 బిలియన్ కూడా ఖర్చుగా వాడి పడేస్తాం అని చెప్పి రష్యాకు ఒక అల్టిమేటం జారీ చేశారు. దెబ్బకు చిర్రెత్తుకొచ్చింది ఆయనకి. అందుకే యంగ్ పిగ్స్ ఇవన్నీ అనడానికి కారణం. అండ్ దీనికి తోడు రష్యా కూడా వెంటనే ఏం చేసింది,
మీరు గనక అలాంటి పని చేస్తే మేము ఇంకా అద్భుతంగా ముందుకెళ్తాం. 4 సంవత్సరాలు కావస్తోంది. ఇది ఇంకా కంటిన్యూ అవుతది. ఆగస్ట్ 2027 వరకు ఈ డాన్బాస్ రీజియన్‌కి సంబంధించి కొంత ఒక వెనకడుగు మాత్రమే ఉంటుంది రష్యాకి. పూర్తిగా ఆక్రమించుకోదది. ఆక్రమించుకున్నట్టు జరిగినా బట్ దానికి సంబంధించి ఆగస్ట్ 2027 వరకు టైం తీసుకుంది. బట్ మీరు గనక ఇట్లానే నాటకాలు చేస్తే, ఇలాంటివే మాట్లాడుతూ అసెట్స్ వాడతామని చెప్పి, లేకపోతే యుద్ధం ఆపేస్తామని పీస్ డీల్ విషయంలో ట్యాంపరింగ్ గనక చేసినట్లయితే, మేము ఇలాగే ఇంకా దారుణంగా కంటిన్యూ చేస్తాం. ఇంకా ఎంత దూరమైనా మేము వెళ్ళిపోతాం. బడ్జెట్స్ పెంచుకుంటూ వెళ్తాం. మా యొక్క వీక్‌నెస్‌ని, మా యొక్క ఓపికని మీరు పరీక్షించవద్దు అని కుండ బద్దలు కొట్టినట్టు వ్లాదిమిర్ పుతిన్ ఒక అందరికీ గూడా యూరోపియన్ యూనియన్ లీడర్స్‌కి, అమెరికాకు, డొనాల్డ్ ట్రంప్‌కి అందరికీ గూడా వార్నింగ్ ఇచ్చి పడేసాడాయన. ఇది మనం సింపుల్ టర్మ్స్‌లో మనం మాట్లాడుకుంటున్నాం. సో, అందులో కీలకమైన డైలాగ్ ఈ యంగ్ పిగ్స్ అనేది. పిల్ల పందుల్లారా అని జెప్పి. సో, ఇది విషయం. మరి మీరేమంటారు? వ్లాదిమిర్ పుతిన్ ఫ్రస్ట్రేషన్ సహజమైనదేనా? యుద్ధాన్ని ఆపడానికి కావాల్సిన ప్రక్రియ జరుగుతుందా? నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఇటు అలస్కా మీట్ గావచ్చు, లేకపోతే యూరోపియన్ యూనియన్స్ అటు ఇస్తాన్బుల్‌లో గాని, ఇంకెక్కడైనా వైట్ హౌస్‌లో గాని ఇవన్నీ గూడా కలిసి మాట్లాడుకోవడం గాని, ఇటు ట్రంప్ గెలిసాడు యూరోపియన్ యూనియన్ లీడర్స్‌ని, జెలెన్స్కీని అండ్ వ్లాదిమిర్ పుతిన్‌ని. కానీ ఎక్కడ గూడా అడుగు పూర్తిగా ముందుకు పడ్డట్టు లేదు. కేవలం అది డ్రాఫ్ట్ చేశాడు 20 పాయింట్లు పెట్టుకొని. కానీ ఆ డ్రాఫ్ట్‌లో గూడా చాలా కష్టాలున్నాయి. ఎందుకంటే యుక్రెయిన్ జెలెన్స్కీ ఏమడుగుతాడు? నేను నాటోలో జాయిన్ అవ్వను. ఓకే. ఇట్స్ ఓకే. మనం దాని గురించి వీడియో గూడా చేసాం. నాటోలో జాయిన్ అవ్వను కరెక్టే. కానీ నాకు సెక్యూరిటీ గ్యారంటీస్ గావాలి. అంటే నాకు డబ్బుల రూపంలో గాని, ఈ కన్‌స్ట్రక్షన్ అంటే రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ యుక్రెయిన్ కోసం మీరు యూరోపియన్ యూనియన్ లీడర్స్ అండ్ డొనాల్డ్ ట్రంప్ మీరందరూ గూడా కూడగట్టుకొని మాకు ఆ డబ్బు సహాయం చేయండి అని యుక్రేనియన్ ప్రెసిడెంట్ కమెడియన్ జెలెన్స్కీ మాట్లాడడం అదొకటి. అండ్ ఈ బౌండరీస్ విషయంలో, టెరిటరీ విషయంలో కూడా నా రీజన్ నాకుండాలి. రష్యా ఏదైతే కబ్జా చేసేసుకుందో ప్రాంతాన్ని ఒక 15-17% ప్రాంతాన్ని అది మళ్ళీ నాకిచ్చేసేయాలి. మా జోలికి రావద్దు అని జెప్పి ఇట్లా జెలెన్స్కీ గూడా టైమ్ పాస్ జేస్తూ ఉన్నాడు. సో మీరు జెప్పండి. పుతిన్‌కొచ్చిన కోపం సహజమైనదేనా? జెలెన్స్కీ ఒక కమెడియన్ ఇదివరకు ఆయన జేస్తున్న టైమ్ పాస్ సరైనదేనా? అండ్ ఈ యూరోపియన్ యూనియన్ లీడర్సు అసెట్స్‌ని మేము రష్యాకి సంబంధించిన దాన్ని యుక్రెయిన్‌కి వాడతామని జెప్పి బెదిరించడం సమంజసమేనా? డొనాల్డ్ ట్రంప్ 20 పాయింట్లు రాసుకొని వాటినే రుద్దుదాము, నోబెల్ ప్రైజ్ గొడదాము అన్న పద్ధతిలో ఆయన వెళ్ళిన సందర్భం మనం జూసాం. సో డొనాల్డ్ ట్రంప్ ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? నిజంగానే రష్యా కొలాప్స్ అయిపోతే దాని మీద పడి తిందాము అనే ఈ లీడర్ల మనస్తత్వం నిజమేనా? మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సిట్యుయేషన్? అండ్ 2026 వస్తున్న తరుణంలో కొత్త తరహా యుద్ధాన్ని నేను కంటిన్యూ చేస్తానని పుతిన్ అంటున్న వేళ మరి యుద్ధం కంటిన్యూ అవుతుందా? ఇంకేదైనా దారి తీసే అవకాశం ఉందే ఎస్కలేట్ అయ్యి అనేది మీరు చక్కగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.